మా ఫామ్ హౌస్కి సోలార్ వేస్తున్నా, అందుకని ఎసెన్షియల్ సోలార్ వాళ్ళతో మాట్లాడాం. వీళ్ళు వచ్చారు. ఫస్ట్ వీళ్ళు వేసేందుకు కుదురుతుందా లేదా అనేందుకు ఒక ఇంజనీర్ వచ్చి ఫస్ట్ చెక్ చేస్తాడండి. ఎక్కడ వేయాలనుకున్నాము ఏంటి అన్నీ మనం ఏరియాస్ చూపించాలా వీళ్ళకి. అమెరికాలో ఈ ఎసెన్షియల్ సోలార్ ఒకటే కాదండి, సన్ రన్ అని చాలా సోలార్ కంపెనీస్ ఉన్నాయి. చిన్న చిన్న ఆల్రెడీ క్లోజ్ కూడా అయిపోయినాయండి. మాకు నచ్చింది వచ్చి న్యూయార్క్ స్టేట్ అప్ స్టేట్లో ఉంటుంది. ఇది ఎసెన్షియల్ సోలార్. ఇతను వచ్చి ఫస్ట్ మెజర్ చేస్తున్నాడండి. ఇక్కడ ఒక 2 అడుగుల గుంత తవ్వాలి. ఎందుకంటే మేము మెయిన్ హౌస్ మీద తక్కువ సోలార్ వేయమన్నాము, ఎక్కువ ప్యానెల్స్ మా అవుట్ హౌస్ ఉంటే దాని మీద వేయమని చెప్పామండి. అందుకని అక్కడి నుంచి ఇతనంతా మెజర్ చేసుకున్నారు, వీలవుతుందా లేదా అని చెప్పి చూసుకుంటున్నాడు. తర్వాత ల్యాడర్ తెచ్చుకొని పైకి కూడా ఎక్కాలని చెప్పాడండి. ఇక్కడికి వచ్చాడు. ఫస్ట్ మా కార్ గరాజ్ ఒకటి ఉంటుంది, అందులో పైకి ఎక్కారు. ఎంత స్ట్రాంగ్గా ఉంది ఏంటి అని అంతా చెక్ చేస్తున్నాడు. ఇక్కడ దీనికి కూడా మాకు సోలార్ కావాలని చెప్పి, ఇది మదర్-ఇన్-లా సూట్ అంటారండి యూఎస్లో. దీనికి ఇంకా మేము మొత్తం ఫినిష్ చేయించలేదు. ఇదంతా మొత్తం లోపల ఫినిష్ చేయిస్తే ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇంకా వాషింగ్ మిషన్స్ అంట, మనము స్టవ్, హీటింగు, ఎయిర్ కండిషన్స్ అన్నీ వస్తాయి ఈ రూమ్ కూడా. అందుకని దీనికి చెక్ చేశాడు. ఇదంతా దీనికి కూడా సోలార్ కావాలి కదా అని చెప్పి స్ట్రాంగ్ చూశాడు, బాగానే ఉందని చెప్పాడండి. మళ్ళీ తర్వాత రూఫ్ మీదకి ఎక్కుతున్న రూఫ్ ఎంత ఓల్డ్ అయిపోయింది ఏంటి, ఈ రూఫ్ వేసేందుకు సోలార్ వీలుగా ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తారు వీళ్ళు. అక్కడి నుంచి ఎక్కాలని చూసి అక్కడి నుంచి పైకి వెళ్ళాడు. మళ్ళీ కిందికి దిగుతున్నానని చెప్పాడండి. మాకి దిగేసి వాళ్ళంతా మెజరింగ్స్ అండి మొత్తం ఫస్ట్ చూసుకున్నాడు. తర్వాత ఇక్కడ నుంచి మెజర్ చేసేసి ఇక్కడైతే రూఫ్ బాగుందని ఆ పైకి ఎక్కేందుకు ట్రై చేస్తున్నాడు. ల్యాడర్ తెచ్చుకొని కారులో వేసుకున్నాడు. కారులో తన బైక్ ఉంటే బైక్ మీద ఒక ల్యాడర్ని పెట్టుకొని అక్కడ నుంచి ఎక్కుతున్నాడండి పైకి. మాకైతే కొంచెం స్కేర్డ్గా అనిపించింది. చూస్తూ ఉన్నాం ఎట్లా ఎక్కుతాడా ఏంటి, బైక్ పాడు కొంచెం ఇదైనా స్కిడ్ అయినాక కింద పడతాడు కదా అని. లేదు, పైకి ఎక్కేసి మెజర్ చేస్తున్నా. రూఫ్ అందుకు కొత్తదే కదా అని చెప్పాడు. రూఫ్ బాగుంది, వేయచ్చు అని చెప్పారు. రూఫ్ కానీ ఒకవేళ మీది మళ్ళీ ఓల్డ్ అయిపోయి అందుకున్నా కూడా వాళ్ళే కొత్త రూఫ్ వేసి సోలార్ వేస్తాడంటండి. మాది కొత్త రూఫ్, సో అందుకని కొత్తది ఏమి మార్చడం లేదు. దాని మీద అక్కడ కూడా నిచ్చెన ఎత్తుకొని వెళ్తుంది. అవుట్ హౌస్ మీదకి ఎత్తుకొని వెళ్ళాడండి. ఇదంతా సమ్మర్ టైంలో మేము మాట్లాడాము, అంతా జరుగుతుందండి. కానీ వీళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్స్ తెచ్చుకోవాలండి. స్టేట్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకోవాలా, మనం ఉంటున్న ఏరియా కౌంటీ అంటే మన డిస్టిక్ అని తెచ్చుకోవాలంట. తర్వాత వింటర్ వచ్చేసింది, సమ్మర్ పోయి వింటర్ ఒక అతను వచ్చాడు. ఫస్ట్ సోలార్ వాళ్ళు పంపించారని ఇతను గ్యాస్ లైన్స్ ఎక్కడ పోతే మార్కింగ్ పెట్టాలండి, పెట్టకుండా వెళ్ళిపోయాడు. తర్వాత ఒక ట్రక్ వచ్చి ఆగింది, అందులోంచి ఒక మిషన్ దించుతున్నారండి. దించేసి అది పెట్టేసి తర్వాత రోజు ఇంకొక ట్రక్ వచ్చింది, అందులో 1 గంట కూర్చున్నాడు, ఫోన్ మాట్లాడాడు, బ్రేక్ఫాస్ట్ తిన్నాడు. కానీ సోలార్ ప్యానెల్ దించకుండా వెళ్ళిపోయాడండి. ముందు వచ్చి ట్రంక్ దించిన మటుకు ఇదండి. ఇది మనకు 2 అడుగులు గుంత తోగలగా అది తోగే మిషన్ అంటండి. వచ్చిన ట్రక్ కూడా చెప్పాడు, సోలార్ ప్యానెల్ దించుకోకుండా ఇల్లు ఫ్లాట్గా లేదు ల్యాండు, అందుకని నేను దించకుండా వచ్చేసా అని చెప్పాడంట. కంపెనీకి వెళ్ళి వాళ్ళు తర్వాత రోజు ఇంకొక ట్రక్కుతో తెప్పించారు. చూస్తే సోలార్ ప్యానల్స్ పెట్టిన ఎవరని చూస్తే ఎదురుగా ట్రక్ అప్పుకొని అక్కడ నుంచి సోలార్ ప్యానల్స్ తీసుకొచ్చి మా ఇంటికాడ పెడుతున్నాడండి. ఇవన్నీ ఈరోజు వర్కర్స్ వస్తున్నారని చెప్పారు. ముందు వచ్చిన ట్రక్ కూడా చెప్పారంట ఫ్లాట్గా లేదు ల్యాండ్ అని. అందుకని మళ్ళీ మెయిన్ అతను వచ్చి చెక్ చేసుకొని వెళ్ళాడు. వాడు ఎక్స్ట్రా అమౌంట్ అడిగితే వీళ్ళు కట్ చేస్తారంటండి. పెట్టకుండా వెళ్ళిపోయాడు కదా, వచ్చిన ఒకరు ముందు వచ్చి. ఇతను అన్ని అక్కడి నుంచి మోసుకొని పెడుతున్నారు. తర్వాత వర్కర్స్ అందరూ గ్యాదర్ అవుతూ ఉన్నారు. ఒక్కొక్కరే మార్నింగ్ ఇంకా వర్కర్స్ రావాలని చెప్పారు. ఒక్కొక్కరు వాళ్ళ కార్లలో వాళ్ళు వస్తున్నారండి. సోలార్ ప్యానల్స్ కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా వచ్చింది. ఇంకా స్నో అయితే రూఫ్ మీద కరగలేదండి. ఇంకా చలికి నైట్ అంతా ఐస్ తిన్ అయింది. వీళ్ళు ల్యాడర్ తీసుకొని వెళ్తున్నారు. అదే చెప్పాను, ఇంకా రూఫ్ మీద అట్లే ఐస్ ఉంది కదా, స్నో అంతా ఎట్లా చేస్తారంటే వాళ్ళు చెప్పారు, మేము క్లియర్ చేస్తాం, దాన్ని క్లియర్ చేసి సోలార్ ప్యానల్స్ వేస్తామన్నారు. అందరూ వెళ్తున్నారు, క్లియర్ చేసి పైకి ఎత్తుకొని వెళ్తున్నారండి. మేమైతే చాలాసార్లు ఫోన్ చేసాము వాళ్ళకి, కౌంటీ నుంచి పర్మిషన్ వచ్చిందా, స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చిందా అని. అతనుగా పర్మిషన్స్ రాలేదని చెప్పి, ఎందుకంటే సమ్మర్లో వేస్తే ఈ వింటర్లో ఎప్పుడు ఎట్లా ఉంటుందో వెదర్ తెలియదు కదా, అందుకని అడిగాం. వాళ్ళు కూడా మా చేతుల్లో లేదు కదా, పర్మిషన్స్ రావాలన్నారు. ఆ పర్మిషన్స్ అన్నీ వాళ్ళే తెచ్చుకుంటేస్తారు సోలార్ కంపెనీ వాళ్ళు, మనం వెళ్ళి తెచ్చుకోవాల్సినదే ఉండదు.
వాళ్ళు పర్మిషన్ వచ్చిన తర్వాత మనకి ఇన్ఫామ్ చేస్తారు, పర్మిషన్స్ అన్నీ వచ్చేస్తే మేము పలానా రోజు వస్తాము అని చెప్పి. ఇది 3 days వర్క్ అని చెప్పాడండి. స్నో అంతా గోకుతుంది, చల్లగా ఉంది మార్నింగు. చూడండి ఎట్లా గోకేస్తున్నారు వాళ్ళు. మన ఇంటి ముందు ఎట్లా తీస్తామో అంతా దాని మీద కూడా అట్లే తీస్తున్నారు. ఒక రోజు ఉంటే మటుకు ఇదంతా పోతుంది, ఎందుకంటే మాకు టెంపరేచర్స్ వర్షం పడుతుంది, వర్షం పడితే ఈ స్నో అంతా కరిగిపోతుంది. వీళ్ళు ఈ చలికి ఈ స్నో అంతా గోకడం అంటే చాలా గ్రేట్ అనమాట. చల్లే కాకుండా టెంపరేచర్స్కి విండీగా ఉన్నాయండి. ఫస్ట్ ఇట్లా స్టాండ్ తిన్న వేస్తారు, అది మెజర్మెంట్ టేప్తో మెజర్ చేసి ఏ సోలార్ ప్యానల్ ఎంత సైజు బట్టి ఇట్లా స్టాండ్ వేసి దాని మీద మళ్ళీ కడ్డీలు వేసి దాని మీద సోలార్ ప్యానెల్స్ వేస్తారంట అండి. ఒకరి కింద నుంచి అందిస్తుంటే పైకి ఒకరు అందుకుంటున్నారు, మిగతా వాళ్ళంతా సెట్ చేస్తున్నారు. మేము సోలార్ ప్యానెల్స్ వెయిట్ చేయడం ఆప్షన్స్ ఉన్నాయండి, 2 ఆప్షన్స్, బయింగ్ ఆర్ లీజింగ్ ఉన్నింది. మేమైతే బయింగే చేసేసుకున్నాం 20 years. లీజింగ్ అయితే 20 years అంట. 20 years తర్వాత మీకు మళ్ళీ కావాలంటే లీజ్ చేసుకోవచ్చు, లేకపోతే తీసేసుకోవచ్చు. మేమైతే ఒకేసారి కొనేస్తే మనకి ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఒకేసారి బయింగ్ చేసాము. మా ప్రాజెక్ట్ కొంచెం పెద్దదండి, ఎందుకంటే ఒక హౌస్ మీద, కార్ గరాజు, మెయిన్ హౌస్ మీద, ఇన్నిటి మీద వేస్తున్నారు కదా. ఇదే అండి పవర్ కనెక్షన్ ఇస్తారు దీనికి సోలార్ ప్యానెల్స్ నుంచి. ఈ విధంగా ఇస్తారంటే వీటికి ఒక బార్ కోడ్ ఉంటుంది. ఈ బార్ కోడ్ సోలార్ ప్యానెల్ బార్ కోడ్ 2 ఒకటే ఉండాలి. ఒకదానికొకటి పెడితే అవి వర్క్ చేయవంట. ఒకవేళ మీకు పని చేయడం లేదు అని కనుక్కుండేది కూడా ఈ బార్ కోడ్ని బట్టి ఏ సోలార్ ప్యానెల్ పని చేయడం లేదు అనేది వాళ్ళకి తెలుస్తుంది. పైకి ఎత్తుకొని వెళ్ళాడు ఒక అతను. ఒక బాక్స్లో 2 damages వచ్చాయంట సోలార్ ప్యానెల్స్. అవి మళ్ళీ రిటర్న్ పంపిస్తే వాళ్ళు కొత్తవి పంపిస్తారు కంపెనీ వాళ్ళని చెప్పారు. సో వీళ్ళు ఉండేటన్నీ వేస్తున్నారు. ఒక కార్ గరాజ్ మీద 28 ప్యానెల్స్ ఒక దాని మీద వేస్తారండి, కొన్ని మెయిన్ హౌస్ మీద కూడా వేస్తున్నారు. అందుకని పెద్ద ల్యాడర్ తెచ్చుకున్నారు. ఒక సైడ్ నుంచి ఎక్కాలని చూస్తే ఎక్కలేక వెళ్ళారు, మళ్ళీ ఇంకొక సైడ్కి వెళ్ళి హైట్ వచ్చిందనమాట. అటు సైడ్ నుంచి చేసి ఇట్లా స్టాండ్లు వేసేస్తున్నారు. మెయిన్ హౌస్ మీద అందుకు వేయాలంటే ఎక్కువ హైట్స్ ఉంటాయి, కొంచెం కష్టం అంట. అవుట్ హౌస్ మీద వేయడం ఈజీ అని చెప్పారు. ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అతను వచ్చి ఎలక్ట్రిక్ పోల్స్ మీద చెట్టు కొమ్మలు పడుతుంటే అవి కట్ చేస్తున్నాడు. ఈ వింటర్లో అందుకు ఒక్కోసారి గాలికి అందుకు కొమ్మలు పడితే కరెంటు పోతుంది. ఇది ఇంటి లోపల యాటిక్ అనేది ఉంటుందండి మనకి. యాటిక్ లోపలికి ఎక్కి అతను ఎలక్ట్రిక్ పని చేస్తున్నాడు, అంటే ఇతను సోలార్ సంబంధించిన అతను. ఇక్కడ నుంచి ఒక వైర్ అనేది కనెక్షన్ ఇస్తాడు పైన సోలార్స్కి ఇంట్లోకి వచ్చేందుకు. ఇతని వర్క్ కూడా కొంచెం బాగా పని ఉంటుందండి ఎలక్ట్రిక్ అతనికి కూడా. ఇతనంతా ఈ పని అయిపోగొట్టుకుంటున్నారు. లోపల సోలార్ పని చేస్తున్నారు, బయట ఎలక్ట్రిక్ అతను లోపలికి వచ్చి ఎలక్ట్రిక్ వర్క్ చేస్తున్నారు. మా ఇంటి ప్రాజెక్ట్ అనేది కొంచెం పెద్దదండి, ఎందుకంటే ఇది 3 హౌస్ మీద, మెయిన్ హౌస్, కార్ గరాజ్ 3 కదా. ఇది 3 ఇళ్ళకు సంబంధించిన ప్రాజెక్ట్ అనుకొని చెప్పచ్చండి. మా ప్రాజెక్ట్ టోటల్ కాస్ట్ వచ్చి మనకు $125,000 అవుతుందండి. మామూలుగా అయితే అన్ని ఇళ్ళకి ఇంత కాదు, కొంచెం సైజు పెద్దది. మనం వేసిన ప్యానెల్స్ కూడా 93 ప్యానెల్స్ మొత్తం వస్తున్నాయి మా ఇంటికి. ఇట్లా సైజుని బట్టి, ఇంటి సైజుని బట్టి మీకు అమౌంట్ అనేది వస్తుందండి, లేకపోతే తక్కువకే వచ్చేస్తుంది. ఇతను కొంతమంది పైన పని చేస్తున్నారు. పైన నుంచి ఇతను లోపల యాటిక్లో ఉన్న అతనికి డైరెక్షన్స్ ఇవ్వాలంట. ఆ కనెక్షన్ ఇచ్చే పైపు పైకి రావాలన్నమాట వైరింగు. అందుకు ఇతను కొంతమంది అతనికి డైరెక్షన్ ఇస్తున్నారు ఒక సైడ్ నిలబడుకొని. నేను వీళ్ళని చూస్తూ ఉన్నాను, బయటికి లోపల తిరుగుతున్నాను. చాలా విండీగా ఉంది. మనమైతే ఈ టెంపరేచర్స్లో అసలు బయట ఉండి పని చేయలేమండి. వీళ్ళేమో వేసేవాళ్ళు ఇది వేస్తున్నారండి. తర్వాత అది తొగే మిషన్ తెచ్చిపెట్టారు కదా, 2 అడుగుల్లో గుంత తొగాలని చెప్పాను. వాళ్ళేమో అతను గుంత తొగేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పుడే దానికి తెచ్చి తీసుకొని గుంత తొగుతున్నాడు. చూడండి, ఎప్పుడు పని పెడతారా అని చూస్తున్నా. ఈరోజు వాళ్ళు డిగ్గింగ్ చేస్తున్నారండి. 2 అడుగులు తొగాలంటే ఇక్కడ నుంచి మా అవుట్ హౌస్ కా నుంచి మెయిన్ హౌస్ కార్ గరాజ్ ఒకటి ఉంటుంది, దానికి తొగుతున్నారండి. ఇక్కడ నుంచి వైర్స్ అనేది పైపులో వేస్తారంట, అందుకని ఇక్కడ నుంచి తొగుతున్నారు వీళ్ళు. మిగతా సోలార్ పని చేసేవాళ్ళు సోలార్ పని చేసుకుంటున్నారు. ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేస్తున్నారు. ఒక బాక్స్ అయిపోయింది, ఇంకొక బాక్స్ ఓపెన్ చేసి అవుట్ హౌస్ మీదకి ఒక అతను అన్ని సోలార్ ప్యానెల్స్ అన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటున్నారు. మెయిన్ హౌస్ మీద ఆల్రెడీ తీసుకెళ్ళి పెట్టుకొని వేసేస్తున్నారండి. బాగా ఫాగ్ కూడా ఉంది, రైన్ కూడా వస్తుంది. వాళ్ళు రైన్ ఏం లెక్క చేయడం లేదండి. వాళ్ళు పని చేయాలనుకుంటే వెదర్ ఏ విధంగా ఉన్నా పని చేస్తారు, పని చేయకూడదు అనుకుంటే వెదర్ ఎంత బాగున్నా పని చేయరండి. మన మాదిరే పని దొంగలు కూడా ఉంటారు ఇక్కడ, వచ్చి మాటలు పెట్టుకొని కాసేపు ఉండి వెదర్ బాగలేదని చెప్పి పోయే వాళ్ళు కూడా ఉంటారు.
ఈ 2 టైపులు ఉంటాయి. దీని మీద వాళ్ళు ఇప్పుడు మెజర్ చేసుకుంటున్నారు. ఈ అవుట్ హౌస్ అనేది లోపల ఎంత స్క్వేర్ ఫుటేజ్ ఉంటుందని మేము కొనేటప్పుడు అసలుకి మెజర్ చేయలేదండి. అవుట్ హౌస్ ఉంది, బాగుంది, పార్టీస్ కనుక్కొని కొన్నామే కానీ వీళ్ళు మెజర్ చేసినప్పుడు తెలిసింది అవుట్ హౌస్ ఒకటి 2500 స్క్వేర్ ఫుటేజ్ ఉందని మాకు తెలిసింది. అంతవరకు తెలీదు. మెయిన్ హౌస్ మీద కూడా ప్యానెల్స్ వేయడం అయిపోయింది. వీటికి అన్నిటి కనెక్షన్ ఇచ్చుకోవాలని ఇతను ఎలక్ట్రిక్ పని. ఇతను బయట నుంచి ఇంకంతా పైపులు తెప్పించేసి వాటిలోకి వైరింగ్ అంతా వేస్తూ ఉన్నాడు. ఈచ్ స్టేటు ఒక రూల్స్ ఉంటాయండి. కొన్ని స్టేట్లలో వేసిన తర్వాత చెక్ చేస్తాంట, కొన్ని చోట్ల అంటే ఉండదంట. మాకైతే ఇతను అంతా అయిపోయినాక వేసేసినాక మళ్ళీ వీళ్ళు బయింగ్ ఆప్షన్ ఉందండి. గవర్నమెంట్ వాళ్ళు పవర్ ఎక్కువైతే మన దగ్గర నుంచి బయింగ్ చేస్తారు. సేమ్ ప్రైస్కైనా బయింగ్ చేయొచ్చు, లేకపోతే కొంచెం తక్కువ కూడా చేయొచ్చు అండి. అది స్టేట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, మీరు ఉంటున్న స్టేట్ని బట్టి. సో అది మటుకు మనం ఖచ్చితంగా ఏ స్టేట్ ఎంత ఇస్తుంది అనేది చెప్పలేము. వాటికి వచ్చి పైప్లలోకి వైర్స్ అంటూ ఎక్కిస్తున్నారండి. ఎక్కించిన తర్వాత ఈచ్ పైప్కి అతను గమ్ అది ఉంటుంది, అది పట్టించేసి అతికిచ్చేస్తున్నాడు. ఇది బోర్డులోకి అన్ని సెటప్ చేస్తున్నాడు. ఇదంతా పైకి ఇంట్లోకి కనెక్షన్స్ రావాలి. ఇక్కడ నుంచి వేసేసి పైన మళ్ళీ వాల్ పైన ఒక పైప్ సెట్ చేసేసి పెడుతున్నాడండి. ఇతను ఎలక్ట్రీషియను ఇద్దరు ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు. ఒకతను ఒక రోజు వచ్చి కొద్దిగా చేస్తారు, తర్వాత అతను ఇంకొక రోజు వచ్చి చేసేసారు. విండి చల్లగా ఉంది చూడండి. ఇక్కడ నుంచి మా అవుట్ హౌస్ దగ్గరికి పైప్లలో వేసేసి మళ్ళీ వాళ్ళు తొగిన 2 అడుగులు గుంతను కూడా మూసేస్తున్నారండి. పైన సోలార్ వేసే వాళ్ళను చూస్తూ ఉన్నారు. వీళ్ళంతా అక్కడ నుంచి కూడా వైరింగ్ వచ్చింది, అంతా సెటప్ చేస్తూ ఉన్నారండి. ఇది వైర్స్ అన్ని బయట కనపడకుండా మొత్తం పైప్లలోనే వేసేసారండి. అక్కడ కూడా తొగిన మొత్తం క్లోజ్ చేశారు. స్టార్టింగ్ ఇంటి దగ్గర ఉంది కదా, అది మాట కొద్దిగా ఓపెన్ పెట్టుకొని వాళ్ళు వర్క్ అయిపోయిన తర్వాత అది కూడా క్లోజ్ చేసేస్తారంటే ఇతను పని చేస్తున్నాడు. ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మాకి. ఇతను చేసేస్తే ఇంకా మొత్తం సోలార్ ప్యానెల్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. చెక్ చేస్తాడండి లాస్ట్లో వర్కింగా లేదా అని చెక్ చేస్తాడంట. పైకి ఎక్కిచ్చేస్తున్నాడు. ఇంకా ఈ పనితో ఇంకా అతనికి ఎలక్ట్రీషియన్ ఇంట్లోది బయటది అంతా అయిపోయింది. ఇంకా మళ్ళీ పైకి వెళ్ళి ప్యానెల్ చూస్తున్నాడు. చిన్న పైప్లకి ఎన్ని వైర్స్ వేసేసారో చూడండి. అంతా వైర్స్ అంతా వేసేసి దాన్ని ఫిక్స్ చేసేసి అంతా అటాచ్ చేసేసి ఇంకా పైకి అంతా వేసేస్తున్నాడు అనమాట. ఇక్కడికి వచ్చి వాళ్ళొక సోలార్ బోర్డ్ అనేది ఒక ఫిక్స్ చేస్తారండి. ఎలక్ట్రిక్ బోర్డు పక్కనే ఇంత ఫిక్స్ చేసి అతనంతా సెటప్ చేసేస్తున్నారు. ఎలక్ట్రిక్ అతని పని లాస్ట్లో అయిపోతుందండి. ఇతని పని కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా సోలార్ ప్యానల్స్ అంతా అయిపోయింది. వేసిన తర్వాత అన్ని సోలార్ ప్యానల్స్ వర్కింగా లేదనేది కూడా వాళ్ళు ఎలక్ట్రిక్ అతనే చెక్ చేయాలి. అతను అది కూడా చెక్ చేసేస్తున్నాడు. ఒకవేళ పని చేయకపోతే మళ్ళీ ఏమైనా కనెక్షన్స్ తప్పించాలని కూడా చెక్ చేసుకుంటారంట. ఇంతకైతే 93 ప్యానల్స్ మాకు వర్కింగ్ అవుతున్నాయి, వర్క్ చేస్తున్నాయి. అయిపోయిందండి 6 ప్యానల్స్ వరకు. మీకు ఇవి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని